పవనసుత హనుమాన్‌కి జై! సీతాపతి రామచంద్ర భగవాన్‌కి జై! ఇగ మా తెలంగాణలో అయితే కొండగట్టు అంజన్నకి జై అని అంటాము. ఇంగ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ జూడు ఆంజనేయ స్వాములే కనిపిస్తారు. మన వీడియో గనుక ఇండియాలో ఆంజనేయ స్వాములు మాలేసుకున్న స్వాములు ఎవరైనా చూస్తే మాత్రం ఒక లైక్ కొట్టేసేయండి. సో, నా ఫ్రెండ్ 11 డేస్ హనుమాన్ సంకల్పం వ్రతం స్టార్ట్ చేసుండే. సో, ఈరోజు లాస్ట్ డే అని పూజకి ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. హనుమాన్ విగ్రహం కోసం చాలా ట్రై చేసిందంట. సో, ఎక్కడ దొరకకపోయేసరికి మన కార్‌లో ఉండే హనుమాన్‌నే పెట్టేసింది. ఇంక ప్రసాదాలు కూడా బానే చేసిందనుకోండి. అర్రే! అప్పడం మిస్ అయింది ఫోటోలో. అసలు ఫేస్‌లో ఒక బొట్టు పెట్టుకున్నతోనే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తది. హనుమాన్ విగ్రహం పెడితే బావుండు గదా అనేసరికి మన మనసులో హనుమాన్ ఉన్నప్పుడు మనం కోరుకున్న సంకల్పం కూడా గొప్పదైతే విగ్రహంతో పనేముంది వంశీ అనేసరికి నాకసలు ఏమనాలో అర్థం కాలేదు. నో వర్డ్స్. ఇంక చూస్తూ ఉంటే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక అట్లా ఫ్రెండ్స్‌ని కలిసేసి ఇక ఎర్లీగా ఇంటికైతే వచ్చేసిన. థండర్ స్టార్మ్ వార్నింగ్ ఉండే. ఇంక ఇంటికొచ్చి మంచిగా గరం గరం చాయ్ పెట్టుకొని తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి పాలు వలిగినాయి. ఏం చేయాలో అర్థం కాక మొన్న రీసెంట్‌గా మెక్సికన్ మార్ట్ పోయినప్పుడు లాస్ట్ వీక్ ఇట్లా గ్రీన్ టీ ప్యాకెట్స్ తీసుకున్నా. ఇంక స్టవ్ ఆన్ చేసి దాంట్లో నన్ని వాటర్ పోసి కొన్ని మింట్ లీవ్స్ వేసి కొంచెం నిమ్మకాయ పిండి యాక్చువల్‌గా ఈ టీ బ్యాగ్స్‌ని డిప్ చేసుకోవాలి మనం హాట్ వాటర్‌లో. కానీ మనం ఆవేశపడి దాంట్లో మొత్తం పోసేసిన. ఇంకా కొంచెం ఆర్గానిక్ హనీ వేసి మొత్తం దాన్ని మసలనియాలి. ఇంకా మంచిగా మసలిన తర్వాత ఒక కప్పులో పోసుకొని అట్లా బయట వెదర్కి వచ్చి అట్లా సిప్పేసుకుంటా వెదర్ని చూసుకుంటా అట్లా మంచిగా కొన్ని మెమొరీస్ని గుర్తు చేసుకుంటా అంటే అసలు ఆ ఊహ మీకే వదిలేస్తున్నా. ఇంక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక లైఫ్కి ఇంతకు మించి ఏం కావాలరా మనకి అని చెప్పేసి. సరే ఇక చలో మళ్ళీ ఉంటా బాయ్.